చిన్నమ్మాయి గారు, చిన్నమ్మాయి గారికి ఏం చేసుకుంటున్నారు? ఐశ్వర్య, ఆవేశ పడకండి. చావే అన్నిటికీ పరిష్కారం కాదు కదా. చావు అన్నిటికీ పరిష్కారం కాకపోవచ్చు, కానీ నా చావు కొందరిని ఆనందంగా ఉంచుతుంది. అది మీ భ్రమ అమ్మాయి గారు. మీరు లేకపోతే సినిమాబ్ గారు ఏమైపోతారు? ఏమీ అవడు. కొన్ని రోజులకి నేను ఒకదాన్ని తన జీవితంలో ఉండేదాన్ని అన్న విషయమే మర్చిపోతాడు. ఐశ్వర్య, 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 డోర్ ఓపెన్ చేయి. ఐశ్వర్య, 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 నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతా? పద, జాగ్రత్త. ఎందుకు పిచ్చి పని చేస్తావు? ఏంటిది? ఐశ్వర్య, ఐశ్వర్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఊరేసుకోవాల్సిన అవసరమే వచ్చిందమ్మా. నీ కడుపులో ఊపిరి పోసుకుంటున్నా బిడ్డ గురించి మర్చిపోయావా? మీ ప్రేమకు ప్రతిరూపమే పుట్టబోయే బిడ్డ అని నువ్వు చెప్పిన మాటలు మర్చిపోయావా? లేక ఇంటికి వారసునిస్తాను అని నాకిచ్చిన మాట మర్చిపోయావా? ఆంటీ, అన్నీ గుర్తున్నాయి ఆంటీ. ఇంట్లో అందరూ చూపించే ప్రేమ, మహి మనసులో ఒకప్పుడు నా మీదున్న ప్రేమ అన్నీ గుర్తున్నాయి. కానీ ఈరోజు మహికి నేను అవసరం లేదు. అసలేం మాట్లాడుతున్నావమ్మా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఎన్ని రోజులు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు కదా? ఆనందంగా ఉన్నట్టు కనిపించాను, కానీ ఆనందంగా లేనాంటీ. కలిసి ఉంటున్నావు అనుకున్నాను, కలిసి జీవించలేనంత దూరం మహి పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమంటున్నావు ఐశ్వర్య? నిజమా ఆంటీ? దీనంతటికి కారణం అదిగో ముసలి కన్నీళ్లు కారుస్తుందే ఆ చంద్రముఖి. నాకు మహికి మధ్యలో అడ్డుగోడలా చంద్రముఖి ఉందా ఆంటీ? కావాలంటే ఈ ఫోటోస్ చూడండి ఆంటీ. చూడు బావా, చూడు. మీరు నా మాట నమ్మడానికి ఇంతకంటే సాక్ష్యాలు కావాలా? సైలెంట్ గా ఉంటూ నువ్వు చేసే నిర్వాకం ఇదా చంద్రముఖి?
ఐశ్వర్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ కానీ నీ చావుతో ఈ సమస్యకి పరిష్కారం రాదమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. హా? ఒక్క మాట చెప్పొచ్చు కదా. చెప్పాలని అనుకున్నాను ఆంటీ. అందరూ నేను అపార్థం చేసుకుంటున్నానంటే భరించలేకపోయాను. ఐశ్వర్య, నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా. ఈ ఇంట్లో కోడలంటే కూతురుతో సమానం. కూతురుకు అన్యాయం జరుగుతుంటే ఏ తల్లి సహించదు. నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అది దూరం అవుతుంది తప్ప నువ్వు కాదు. చెప్పు, నీ సమస్య తనే అయితే ఈ క్షణమే ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. చెప్పమ్మా, చెప్పు. ఆంటీ, చంద్రముఖి ఇంట్లోంచి వెళ్ళదు, వెళ్ళనివ్వరు కూడా. అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, అయినా వాళ్ళ గురించి నాకెందుకు? నా లైఫ్ నాకు ముఖ్యం. నేనైనా మనశ్శాంతిగా ఉండాలంటే నాకు మహి నుండి విడాకులు ఇప్పించండి. ఐశ్వర్య, నువ్వు ఆలోచించకుండా ఆవేశంతో నిర్ణయం తీసుకుంటున్నావు. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దమ్మా. ఈ ఇంటి కోడలంటే నువ్వు మాత్రమే కాదమ్మా, ఈ ఇంటి పరువు ప్రతిష్ట కూడా. ఎవరెన్ని చెప్పినా నేను రాజీ పడి బతకదలుచుకోలేదు ఆంటీ. డివోర్స్ ఇప్పించకపోతే ఊరేసుకొని చచ్చిపోతాను. ఐష్, నువ్వు లేకపోతే నేనేమైపోతాను? కబుర్లు చెప్పకు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు కంపరంగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తావు? నీ మాటలతోనే చచ్చిపోయేలా ఉన్నాను. మహి, స్టాప్ ఇట్. జస్ట్ స్టాప్ ఇట్. ఏంటిదంతా? నువ్వు చేస్తున్న పనుల వల్లే ఇలా జరుగుతుందని తెలుసుకోలేవా? నీ ప్రమేయం లేకుండానే ఇంతవరకు వచ్చేదా? ఐశ్వర్య ఇలాంటి డెసిషన్ తీసుకునేదా? నిజమేంటో బ్రోకి, వదినికి, నాకు చంద్రముఖి మాత్రమే తెలుసు. నీకెలా చెప్పాలో తెలియట్లేదమ్మా. బాధపడకమ్మా, నిదానంగానైనా ఐశ్వర్య అర్థం చేసుకుంటుంది. లేదు బావా, నేను అర్థం చేసుకున్నాను కాబట్టే తెగదెప్పులు చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మహి గనక సంతకం పెట్టకపోతే ఈ ఇంటికి కోర్టు నోటీస్ వస్తుంది. అది రాకుండా అడ్డుకుంటే ఈ ఐశ్వర్య ఖచ్చితంగా చచ్చిపోతుంది. సంతోషంగా ఉండాల్సిన ఈ ఇంట్లో ఇన్ని సమస్యలా? ఐశ్వర్య, కోర్టు వరకు వెళ్తే ఈ ఇంటి పరువు ఏమవుతుంది? ఈ ఇంటికి కోడలనైన నేను సూసైడ్ చేసుకుంటే పరువేమైపోతుందో ఆలోచిస్తే
నోటీసుల గురించి కూడా ఆలోచించండి. సంతకం పెట్టించడానికి మీ తమ్ముడికి మీరే ఆర్డర్ వేయండి బావా. ఐశ్వర్య, ఐశ్వర్య, అమ్మా మా అమ్మా అక్క, మా అక్క, అమ్మా మా అమ్మా ఏం కాదమ్మా. మా అమ్మా ఐశ్వర్యతో నేను మాట్లాడతాను. అమ్మా నా మాట శాసనంలో ఉండే ఈ ఇంట్లో నిస్సహాయురాలిగా ఉండే పరిస్థితి వస్తుందనుకోలేదు పెదబాబు. ఘట్టమనేని సామ్రాజ్య పరువు ఏమవుతుందోనని నా గుండె రోధిస్తోంది. అమ్మా ఏం కాదమ్మా, అలా జరగదమ్మా. ఏం కాదమ్మా, ఏం కాదమ్మా. మహి, నువ్వెలా సంతకం పెట్టవో నేను చూస్తాను. నువ్వెన్ని మాటలు చెప్పినా కరిగిపోను. నా నిర్ణయం మార్చుకోను. ఇక నీ జీవితంలో నేనుండను రా, నేనుండను. చిన్నమ్మాయి గారు ఇక్కడున్నారా? ఈ మంచినీళ్ళు తాగండి చిన్నమ్మాయి గారు. ఈ నీళ్లు తాగి గుండెల్లో రగిలే బాధను చల్లార్చుకోమంటావా పార్వతి? ముందు మీరు తాగండి అమ్మాయి గారు. నాకొద్దు పార్వతి. చిన్నమ్మాయి గారు, నాకిప్పటికీ నమ్మకం కుదరడం లేదు. మీరు చిన్నబాబు గారిని ఇంతలా బాధ పెడుతున్నారంటే. ఎప్పుడు ఇంట్లో సందడి సేత్తూ ఒకరినొకరు ఆట పట్టించుకుని మిమ్మల్ని చూసి అందరం ఆనందపడేవాళ్ళం. చిన్నబాబు గారు అల్లరివాడే కాని ప్రాణంగా ప్రేమించిన మీకు ద్రోహం చేసేవాడు మాత్రం కాదు. చిన్న విషయాన్ని పెద్ద చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య బయట వాళ్ళకి చిన్నదిగానే కనిపిస్తుంది. అది భరించే వాళ్ళకి, వాళ్ళని ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది పార్వతి. నీ బ్రతుకులో భారాన్నంతా తనదిగా భావించే వ్యక్తి నీకు భర్తగా దొరికాడు కాబట్టి నీకు నా బాధ అర్థం కాలేదేమో. అందుకే నువ్విలా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు చిన్నబాబు గారి జీవితం వేరు,
కానీ మీరిద్దరూ ఒక్కటయ్యాక ఆ శివయ్యకి పార్వతీదేవి తనలో సగభాగం ఎలాగో శనిబాబు గారికి మీరు కూడా అంతే. నన్ను కన్విన్స్ చేయడానికి మహిని దేవుడితో పోల్చకు పార్వతి. కట్టుకున్న భార్య ఉండగానే ఇంకొకరితో చిచి. అసలు నిజమేంటంటే వదినా వద్దొదినా, నన్ను అర్థం చేసుకుని నాతో ఐష్ ఉండాలి, కానీ ఒకళ్ళు నచ్చ చెప్తే కాదు. అయినా నా బంగారం నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది కాబట్టే ఇంకొకరు తన స్థానంలోకి వస్తారన్న బాధతో భయంతో ఇలా ప్రవర్తిస్తుంది, కానీ ప్రేమలేక కాదు. చూసారా సన్నమ్మాయి గారు, మీ కోపంలో కూడా ప్రేమనే వెతుక్కుంటున్నారు శనిబాబు గారు. ఆ మాటలతోనే చంద్రముఖిని కూడా ప్రేమ అని ముగ్గులోకి దింపుంటాడు పార్వతి. బంగారం, నువ్వు చంద్రముఖ పేరుతో నన్ను ఆట పట్టిస్తూ అల్లరి చేస్తావు అనుకున్నాను, కానీ ఇలా అసలు నువ్వు నా జీవితంలోకి వచ్చాక నీకు తప్ప ఇంకొకరికి స్థానం లేదు తెలుసా. కానీ నీ మాటలు వింటుంటే ఆ మాటలకే నా ప్రాణం పోయేలా ఉంది బంగారం. అమ్మాయి గారు, ఈ ఒక్కసారికి క్షమించండి. త్వరలోనే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. లేదు పార్వతి, నా నిర్ణయం మారదు. ఇప్పుడు మహి ముందు రెండే దారులున్నాయి. ఒకటి, విడాకుల మీద సంతకం పెట్టడం. రెండోది, నా చితికి నిప్పు పెట్టడం. బంగారం, నేను నీ జీవితంలో లేకపోతే సంతోషంగా ఉంటాను అంటే చావడానికైనా సిద్ధం నేను. అలాంటి సంతకం చేయలేనా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో బంగారం, ఐష్ లేనిదే మహి జీవితం లేదు. నువ్వు అనుకున్నట్టు మరొకరికి నా మనసులో స్థానం ఉండదు. నేను డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసిన మరుక్షణమే మానసికంగా చచ్చిపోయినట్టే. చూసారా సన్నమ్మాయి గారు, తన కళ్ళల్లో మీ మీదున్న ప్రేమని గమనించారా? తడబడుతున్న ఆ మాటల్లో శనబాబు గారి మనసులో మీ స్థానం గమనించారా? మీరు శనబాబు గారితో విడిపోయి ఈ 4 గోడలు దాటి నలుగురిలోకి వెళ్తే అమ్మగారు బతకగలరా? మీరంటే అందరికీ అంత ప్రేమ కాబట్టి మీరు శనబాబు గారికి దూరం అవుతాను అంటేనే ప్రాణం పోతున్నట్టు బాధపడుతున్నారు. ఇక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నేనంటే ఇంత పిచ్చి ప్రేమ ఉందనే నా భయం రా. నేను నీ జీవితంలో ఉండను అంటేనే నువ్వింతలా బాధపడుతున్నావు. అదే అదే శాశ్వతంగా నీకు కనిపించను అంటే కేవైపోతావు.